హలో వివర్స్ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అదేంటంటే డైలీ ఒక బాదం పప్పు తింటే ఏమవుతది? ఈ పప్పు తినడం వల్ల ఎలాంటి ఉపయోగము? దాంతో పాటు ఇది మన సెక్షువల్ పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఎలా హెల్ప్ చేస్తది? లాస్ట్‌లో మీకు ఒక సెక్షువల్ టానిక్ చెప్తాను. ఇది డైలీ ఒక స్పూన్ గాని, 2 స్పూన్ గాని డైలీ ఈ టానిక్ తాగారనుకోండి, మీ సెక్షువల్ పెర్ఫార్మన్స్ అనేది డబల్ అయిపోతదండి. సో, దీని గురించి మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దామండి. సో, ఫస్ట్ డైలీ నైట్ ఒక బాదం పప్పు తినడం వల్ల ఎలాంటి ఉపయోగం వస్తదని చాలామంది ఆశ్చర్యపోతారండి. అది ఎలా అని. ఎందుకంటే జనరల్‌గా మన ఆయుర్వేదంలో గానీ, లేదా మన పాత దీంట్లో గానీ, హోమియోపతిలో గానీ, యునానీలో గానీ ఒక సామెత ఉందండి. ఏదైనా ఒక చిన్న క్వాంటిటీలో ఉంటేనే అది మెడిసిన్ లాగా పనిచేస్తది. అది క్వాంటిటీ ఎక్కువయిందనుకోండి, అది విషంలాగా అయిపోతదని. సో, అలాగే ఒక్క బాదం పప్పు అనేది మీ బాడీలో కొన్ని చేంజెస్ రావడానికి చాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాదం పప్పు ఎలా తినాలి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? దాని గురించి చెప్తానండి. సో, ఫస్ట్ ఏందంటే డైలీ ఏం చేయాలంటే ఒక బాదం పప్పు అంటే ఆల్మండ్ తీసుకొని డైలీ నైట్ నార్మల్ వాటర్‌లో మనం నానబెట్టాలండి. డైలీ నైట్ నానబెట్టినంక పొద్దున లేవంగానే ఖాళీ కడుపులో లేదంటే ఏదైనా మీరు ఫిజికల్ యాక్టివిటీ చేసినాక డైలీ ఒక బాదం పప్పు తినాలండి. ఆ తోలుతో పాటు తినాలండి. సో, డైలీ నైట్ ఇలా తినాలండి. సో, ఇలా తినడం వల్ల ఏం ఉపయోగం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాదం పప్పు ఎందుకు నానబెట్టాలంటే, సో, బాదం పప్పులో చాలా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయండి. బాదం పప్పులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. దాంట్లో జింక్, మెగ్నీషియం, కొన్ని ప్రోటీన్స్, కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటి చాలా మన బాడీకి అవసరమైన బాగా న్యూట్రియంట్స్ గానీ, మినరల్స్ కానీ దాంట్లో ఉంటాయండి. సో, మనం రాగా అంటే ఉత్తగా ఒక బాదం పప్పు తిన్నారనుకోండి, అది మన బాడీలో కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉంటది. దాని ఉపయోగం అనేది మన బాడీకి అంత రాకపోవచ్చు. సో, అదే మీరు నానబెట్టి తీసుకున్నప్పుడు ఏమవుతదంటే, ఆ నానబెట్టినప్పుడు దాంట్లో ఉండే కొన్ని హీట్ అనేది తగ్గిపోతది. దాంతో పాటు ఆ నానబెట్టినంక అది మెత్తగా అవుతది కాబట్టి, అది ఈజీగా డైజెస్ట్ అవుతది. ఈజీగా డైజెస్ట్ అవ్వడం వల్ల అది మన బాడీలో అబ్జార్ప్షన్‌కి చాలా మంచిగా ఉపయోగం అవుతదండి. సో, ఇలా డైలీ మనము బాదం పప్పుని తీసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది అనుకుంటారు, ఒక్క బాదం పప్పు తినడం వల్ల మన ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గాని, అంటే అంగస్తంభన ప్రాబ్లమ్ గాని, శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్‌కి ఎలా హెల్ప్‌ఫుల్ అవుతది? ఫస్ట్ దాని గురించి మనం చూద్దామండి. సో, ఫస్ట్ ఏందంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే అంగస్తంభనం. ఈ అంగస్తంభన ప్రాబ్లమ్ ఎందుకు వస్తది? జనరల్‌గా ఈ అంగస్తంభనం ప్రాబ్లమ్ అనేది మన పురుషాంగంకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అందక, ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అందక అక్కడ ఉండే నరాలనేది వీక్ అయిపోతాయి. ప్లస్ రక్తనాళాలనేది క్లోజ్ అయిపోతది. క్లోజ్ అవ్వడం వల్ల అది కాంట్రాక్ట్ అవుతది. కాంట్రాక్ట్ అవ్వడం వల్ల అక్కడ బ్లడ్ అనేది సరిగా అందదు. సరిగా అందకపోవడం వల్ల ఆహ్, గట్టితనం అంటే ఎరెక్షన్ అనేది సరిగా రాదండి. ఇది నార్మల్ ప్రాసెస్ అండి. సో, ఈ బాదం పప్పు తినడం వల్ల ఏమవుతదంటే, బాదంలో ఆర్జినిన్ అనే ప్లస్ హెల్తీ ఫ్యాట్ ఇవి ఉంటాయి. ఈ ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్ ఏం చేస్తాయంటే, మన అక్కడ ఉండే ఆ రక్తనాళాలు ఉంటాయి గదా! కాంట్రాక్ట్ అయిన అంటే క్లోజ్ అయిన రక్తనాళాలకి ఓపెన్ చేస్తాయి. అంటే అక్కడ ఉండే మజిల్‌ని రిలాక్స్ చేస్తది. ఆ రిలాక్స్ అవ్వడం వల్ల ఏమవుతదంటే, బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతది. సో, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడం వల్ల మీకు ఎరెక్షన్ మంచిగా అవుతది. అంటే గట్టితనం అనేది చాలా మంచిగా ఉంటది. అంటే మీరు ఒక 5 నిమిషాలే ఉండకపోతున్నారంటే, ఇది తీసుకోవడం వల్ల ఒక 15 నిమిషాల వరకి మీ ఎరెక్షన్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశాలుంటాయండి. రెండోది, దీంట్లో హెల్తీ ఫ్యాట్స్ మంచిగా ఉండడము, కొన్ని ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతాయంటే, మన హార్ట్ హెల్త్‌కి చాలా మంచిదండి. సో, హార్ట్ హెల్త్‌కి మంచిగుండడం వల్ల హార్ట్ మంచిగా అయిందనుకోండి, అప్పుడేమవుతది, ఆటోమేటిక్‌గా పంపింగ్ యాక్షన్ అనేది హార్ట్‌ది మంచిగా అవుతది. హార్ట్ పంపింగ్ యాక్షన్ మంచిగా అయినప్పుడు మన బ్రెయిన్‌కి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతది. మన పురుషాంగంకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతది. సో, అలా మంచిగా అవ్వడం వల్ల ఏమవుతది, ఆ హార్మోన్ ప్రొడక్షన్ అనేది మంచిగా అవుతది.
ప్లస్ అక్కడుండే నరాలనేది గట్టిగా అవుతది. మూడోది దీంట్లో ఈ ఆల్మండ్స్‌లో జింకు, మెగ్నీషియము ఇలాంటిది కొన్ని మంచి న్యూట్రియంట్స్ ఉంటాయండి. ఇవి ఏం చేస్తాయంటే న్యాచురల్‌గా టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్‌కి ఇంప్రూవ్ అవుతాయండి. అంటే టెస్టోస్టెరాన్ మన బాడీలో న్యాచురల్‌గా మంచిగా ప్రొడ్యూస్ అవ్వాలంటే జింక్ లాంటిది, మెగ్నీషియం లాంటి పదార్థాలు కావాలి. ఆ పదార్థం అనేది మీకు ఆల్మండ్ నుంచి దొరుకుతది. సో, అలా దొరకడం వల్ల ఏమవుతది న్యాచురల్‌గా మీ అక్కడ అది హెల్తీగా ఉండడం వల్ల ఏమవుతదంటే టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది మంచిగా అవుతది. ఆ టెస్టోస్టెరాన్ మంచిగా అయిందనుకోండి, మీ పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతది. దానివల్ల గట్టితనం గూడా మంచిగా అవుతదండి. ఇంకా లాస్ట్‌లో చెప్పేసరికి ఏందంటే ఈ దీంట్లో ఉండే జింక్ వల్ల, మెగ్నీషియం వల్ల అక్కడ ఉండే నరాలనేది స్ట్రాంగ్ అవుతది. అక్కడ ఉండే మజిల్స్ అనేది స్ట్రాంగ్ అవుతది. దీంట్లో ఒక ఫోలెట్ అనే పదార్థం గూడా ఉంటది. ఆ ఫోలెట్ ఏం చేస్తాయంటే మన పెల్విస్ దగ్గర ఉండే మజిల్‌ని స్ట్రాంగ్ చేస్తది. సో, ఇవన్నీ వల్ల ఎరెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతదండి. ఇంకా రెండోదొచ్చేసి ప్రీమేచర్ ఎజాక్యులేషన్ శీఘ్రస్ఖలనం. ఈ శీఘ్రస్ఖలనం ఎందుకు అవుతది? మన టిప్ అనేది మన పురుషాంగంలో ఉండే టిప్ అనేది బాగా సెన్సిటివ్ అవుతది. అక్కడ ఉండే నరాలు వీక్ అయ్యి సెన్సిటివ్ అవుతది. ఆ సెన్సిటివ్ అవ్వడం వల్ల ఏమవుతదంటే మీరు ఈ ఎరెక్షన్‌లో ఎళ్లారనుకోండి, అంటే సంభోగ క్రియలో ఎళ్ళినప్పుడు ఇంటర్‌కోర్స్ టైమ్‌లో ఏమవుతదంటే, ఆ టచ్ అవ్వంగానే ఇమ్మీడియేట్‌గా వీర్యం అనేది కారిపోవడము, లేదా మెత్తపడిపోవడం అనేది జరుగుతది. సో, ఈ ఆల్మండ్స్ తినడం వల్ల ఏమవుతదంటే, ఈ ఆల్మండ్స్‌లో ఉండే ఆహ్, జింకు, సెలెనియము, మెగ్నీషియం అవి ఏం చేస్తాయంటే, అక్కడ టిప్పులో ఉండే నరాల్ని గట్టిగా చేస్తది. ఆ నరాల్ని గట్టిగా చేసి అక్కడ ఉండే సెన్సిటివిటీని తగ్గిస్తది. ఆ సెన్సిటివిటీ తగ్గుతా వచ్చిందనుకోండి, అప్పుడేమవుతదంటే మీరు ఇంటర్‌కోర్స్ ఎళ్ళినప్పుడు సెన్సిటివిటీ తగ్గడం వల్ల మీ ప్రీమేచర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ గూడా తగ్గుతా వస్తదండి. ఇంకా రెండోది ఈ చాలామందికి శీఘ్రస్ఖలనం ఎందుకొస్తది? పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ వల్ల వస్తది. అంటే బాగా స్ట్రెస్సు, ప్రెషరు దీనివల్ల వస్తది. సో, ఈ ఆల్మండ్స్‌లో ఏముంటాయంటే ఈ దాంట్లో ఉండే కొన్ని ప్రోటీన్సు, హెల్తీ ఫ్యాట్సు, ఈ ఫోలిక్ యాసిడు, జింకు, మెగ్నీషియం ఇవన్నీ ఏం చేస్తాయంటే మన బ్రెయిన్‌కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసేసి బ్రెయిన్‌లో ఉండే స్ట్రెస్ తగ్గిస్తా వస్తది. సో, అలా తగ్గిందనుకోండి న్యాచురల్‌గా మీలో ఆ పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ తగ్గుతది. పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ తగ్గడం వల్ల మీరు రిలాక్స్ అవుతది. రిలాక్స్ అయ్యి మీ టైమ్ పీరియడ్ అనేది ఇంప్రూవ్ అవుతా వస్తదండి. సో, అర్థమైందా వ్యూవర్స్? సో, ఇలా మీరొక ఆల్మండ్ తీసుకోవడం వల్ల అంటే బాదం పప్పు తీసుకోవడం వల్ల మీ ఎరెక్షన్ ఇంప్రూవ్ అవుతది. ప్రీమేచర్ ఎజాక్యులేషన్ గూడా ఇంప్రూవ్ అవుతది. ఇంకా లాస్ట్‌లో మీకు చెప్పాను గదా! ఒక మంచి సెక్షువల్ టానిక్ చెప్తాను. అది ఎలా ప్రిపేర్ చేయాలని. ఏం చేయాలంటే ఒక నానబెట్టిన ఒక బాదం పప్పు తీసుకోండి. ఒక టీ స్పూను అంటే ఒక స్పూను హనీ తీసుకోండి. ఒక 2 స్పూను పాలు వేడి వేడి అంటే గోరువెచ్చు పాలు తీసుకోండి. దాంట్లో కొంచెం కేసరి యాడ్ చేయండి. కేసరి యాడ్ చేసేసి కేసరి అంటే సాఫ్రాన్ అది యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఒక థిక్ సిరప్ లాంటిది రెడీ అవుతది. ఆ టానిక్‌ని మీరు డైలీ మార్నింగు ఎక్సర్సైజ్ చేసినాక ఓ 2 టీ స్పూన్ తాగారనుకోండి. అట్‌లీస్ట్ ఒక 3 నెలనో, 6 నెలనో తాగారనుకోండి. దీంట్లో ఉండే ప్రాపర్టీస్ వల్ల ఏమవుతదంటే, మీ ఎరెక్షన్ ఇంప్రూవ్ అవుతది. మీ టైమ్ పీరియడ్ గూడా ఇంప్రూవ్ అవుతది. మీకు శీఘ్రస్ఖలనం లాంటిదేమైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి, న్యాచురల్‌గా తగ్గిపోతదండి. సో, మీకు సెక్షువల్ ప్రాబ్లమ్ ఉన్నా, లేకపోయినా ఒక సర్టెన్ ఏజ్ తర్వాత మీకు ఇలాంటి ప్రాబ్లమ్ రావచ్చు. అలాంటి వాళ్ళు గూడా ఈ టానిక్ తీసుకోవచ్చు. లేదా డైలీ రాత్రి ఒక బాదం పప్పు నానపెట్టి పొద్దున ఎంప్టీ స్టమక్‌లో డైలీ పొద్దున్న ఒక బాదం పప్పు తీసుకున్నారనుకోండి, న్యాచురల్‌గా మీ సెక్షువల్ స్టామినా అనేది ఇంప్రూవ్ అయిందండి. ఇంప్రూవ్ అవుతదండి. అర్థమైందా వ్యూవర్స్? సో, ఇలాంటి సెక్షువల్ రిలేటెడ్ మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్‌ని లైక్ చేయండి. థాంక్ యూ అండి.